అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి రాష్ట్రంలో తమ్మినేని సీతారాం గురించి తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే తమ్మినేని కుటుంబం మొత్తం కూడా తెల్లవారుజామునే పరారైపోయినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ వీడియో చేశాం. తమ్మినేని కుటుంబం ఎలాగా ఒక వ్యక్తి బ్రతుకుండగానే చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించిందో, తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించిందో, ఒడిశాకు చెందినటువంటి ఒక మహిళను తీసుకొచ్చి ఏకంగా డెత్ సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తికి కూతురని చెప్పి దొంగ రిజిస్ట్రేషన్ దాదాపుగా 920 గజాలు ఉన్నటువంటి స్థలాన్ని సర్వే నెంబర్ 3 నెంబర్లు ఉన్నటువంటి ఒక ప్లాట్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. దీని మీద శ్రీకాకుళం ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడాడు. సో తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ పేరు, అలాగే వాళ్ళ భార్య వాణి పేరు. సో తమ్మినేని సీతారాం భార్య వాణి పేరు, ఇలా ముగ్గురు పేర్లు కూడా దీనిలో ఉన్నాయి. త్వరలోనే వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని ఏ రోజైతే ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడో ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజే అర్ధరాత్రి తెల్లవారుజామున దాదాపుగా 3 గంటల సమయంలో తమ సొంత వాహనాలను ఇంట్లోనే వదిలేసి, తమ్మినేని సీతారాంకి 2 కార్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ 2 కార్లను కూడా ఇంట్లోనే వదిలేసి ప్రత్యేకంగా ఒక ఇన్నోవా కారును అద్దెకి తెప్పించుకుని దాంట్లో పరారైనట్టుగా తెలుస్తుంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం కూడా విచారణ చేస్తున్నారు. అంటే తమ్మినేని సీతారాం అనే వ్యక్తి చిన్న వ్యక్తి ఏం కాదు. పొలిటికల్గా సీనియర్, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే వైసీపీలో ఉన్నటువంటి అత్యంత సీనియర్ లీడర్లో కూడా ఆయన ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయి సీనియారిటీ ఉన్నవాళ్ళు ధర్మాన ప్రసాదరావు కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ కావచ్చు, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంత సీనియారిటీ ఉన్నటువంటి నేతల్ని. సో అలాంటి తమ్మినేని సీతారాం ఈరోజు పారిపోవటం వెనుక తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉండి తమ్మినేని సీతారాం తనయుడు పారిపోయాడంటే అర్థం ఉంది, కానీ తమ్మినేని సీతారాము తన భార్యతో సహా ఫ్యామిలీ మొత్తం కూడా పరారైపోవటం అనేది ఇప్పుడు తీవ్ర చర్చగా మారిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు తప్పు చేశామని అంగీకరించారు. కొంతమంది చెబుతున్న వాదన ప్రకారం ఏంటంటే బహుశా కోర్టుకు వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ ఏదన్నా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి కోర్టులో ఇప్పుడు ఏదో పిటిషన్ వేస్తారు. ఇవాళ రేపట్లో ఆ విషయం కూడా బయటకు వస్తుంది. ఇప్పటి వరకు అయితే దాని గురించి ఏమీ రాలేదు, కానీ ఇవాళ రేపట్లో బయటకు వస్తుంది. ట్విస్ట్ ఏంటో తెలుసా? వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఈ తమ్మినేని సీతారాం వ్యవహారం మీద ఇప్పటి వరకు నోరు విప్పల. తమ్మినేని సీతారాం చేసింది కబ్జా కాదు అని కానీ, లేదా దీని వెనక కుట్రకోణం ఉందని కానీ, లేదా ఇది కూటమి కక్షపూరితంగా చేస్తుందని కానీ వైసీపీ నుంచి ఒక్కరు కూడా దీన్ని ఖండించలేదు. ఎందుకు ఖండించలేదు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఎందుకు ఖండించలేదంటే ఎస్పీ పక్కా ఆధారాలతో సహా బయట పెట్టాడు. సో 13 మందిని దోషులుగా చేర్చారు. ఇందులో ఆల్రెడీ 8 మందిని అరెస్ట్ చేశారు. 9వ వ్యక్తి తమ్మినేని సీతారాం కొడుకైతే, 10వ వ్యక్తి తమ్మినేని సీతారాం, 11 తమ్మినేని సీతారాం భార్య వాణి. అయితే 12వ వ్యక్తి మాజీ హోంగార్డుగా ఉన్నటువంటి త్రినాథరావు, ఈ వ్యక్తి పరారీలో ఉన్నాడు. 13వ వ్యక్తి అప్పుడు సహకరించినటువంటి సబ్ రిజిస్ట్రార్. సో ఆవిడని అరెస్ట్ చేయడానికి పైనుంచి ఆదేశాలు రావాల్సి ఉంది, పైకి పంపారు. వాళ్ళ నుంచి ఆమోదం వచ్చిన వెంటనే ఆవిడని కూడా అరెస్ట్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే 8 మందిని కీ రోల్గా పోషించినటువంటి తెలుగు సతీష్ అనే వ్యక్తితో సహా మొత్తం 8 మందిని అయితే అరెస్టు చేశారు. ఈ తమ్మినేని సీతారాం ఇప్పుడు పారిపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. కేవలం ఈ ఒక్క కేసులోనే అరెస్టు చేయటం కాదు. ఒకవేళ తమ్మినేని సీతారాం కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అరెస్టు అయితే పాత కేసులన్నీ బయటకు తోడే అవకాశం ఉందనే భయంతోనే తమ్మినేని సీతారాం పారిపోయాడు. తమ్మినేని సీతారాం మీద కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ కబ్జా ఒకటే కాదు, ఆల్రెడీ 1 నెల క్రితం కూడా ఒక వృద్ధులు తమ్మినేని సీతారాంకి చెందినటువంటి ఒక కాలేజీ ఏదో దానికి ఆనుకుని ఉన్నటువంటి ఒక 8 సెంట్లో 10 సెంట్లో స్థలం ఉంటే ఆ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని సరిగ్గా 1-2 నెలల క్రితం సీఎంఓలోకి వెళ్ళి ఒక వృద్ధ దంపతులు ఫిర్యాదు చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వెంటనే అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక తహసీల్దారు, ఆర్డీఓ వీళ్ళందరూ వెళ్ళి దానికి కొలతలు వేసి వాళ్ళకి సరిహద్దులు అప్పచెప్పి వాళ్ళు తిరిగి ఆ వృద్ధ దంపతుల భూమిని వృద్ధ దంపతులకు అయితే అప్పచెప్పడం జరిగింది. ఇది జరిగి కేవలం 1 మంత్ అయింది. అలాగే 23 ఎకరాలు వేరొక చోట బలవంతంగా రాయించుకున్నారని ఒక ఆరోపణ ఉంది. అలాగే ఒక కానిస్టేబుల్ చనిపోతే ఆ కానిస్టేబుల్ తమ్మినేని సీతారాంకు బాకీ ఉన్నాడని వాళ్ళ భార్యను బెదిరించి ఉన్నటువంటి ఏకైక ఇల్లును బలవంతంగా లాక్కున్నారు అని చెప్పి ఒక వార్త ఉంది. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక ఆరోపణలు తమ్మినేని సీతారాం మీద వచ్చాయి. సో ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి తమ్మినేని సీతారాం పరారీలో ఉన్నాడు అనేది ప్రస్తుతం ఉంది. కానీ అంత సీనియర్ రాజకీయాల్లో ఆయన స్పీకర్గా ఉన్న సమయంలో చంద్రబాబు మీద ఏ స్థాయిలో విమర్శలు చేశాడో మనందరం చూసేది. సరే, రాజకీయాల్లో పొలిటికల్ విమర్శలు అనేవి కామన్, నేనేమి చెప్పట్లేదు, కానీ ఆయన చాలా బుద్ధిమంతుడిలాగా
ఒక బొట్టు పెట్టుకుంటాడు. మీరు చూడండి, మెజారిటీ తమ్మినేని సీతారాం ఎక్కడ బయట కనపడినా ఆయన ఒక ఆంజనేయ స్వామి బొట్టు లాంటిది ఒకటి వారుగా ఒక నామం పెట్టుకుని ఆయన ఎక్కడికి వచ్చినా బయటకు వస్తాడు. అంటే బయటికి మాత్రం దైవభక్తి కలిగిన వాడు, చిత్తశుద్ధి కలిగిన వాడు, ఆ సౌమ్యుడు లాగా కనపడే తమ్మినేని సీతారాం లోన ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో ఒకసారి చూడండి. ఇప్పుడు పరారైన విషయం కూడా ఆల్రెడీ మనం వీడియోలో చెప్పుకున్నాం. నేను మరొకసారి సింపుల్గా గుర్తు చేస్తాను. శ్రీకాకుళం పరిధిలోని దాదాపుగా 920 గజాల స్థలం అనేది బేసిక్గా అది ఎవరిదంటే అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తిది. ఆ వ్యక్తి లింగేశ్వరరావు అనే ఒక ఫ్యామిలీకి 88, 92లో 2 సార్లుగా 2 దఫాలుగా ఆ 920 గజాలు కట్ట లింగేశ్వరరావు ఫ్యామిలీ, కనకలింగేశ్వరరావు ఫ్యామిలీకి అమ్మేశారు. అయితే కనకలింగేశ్వరరావు ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటే చాలా ఏళ్లుగా ఈ 920 గజాలు ఖాళీగా కనపడుతుంది. సో చూసి ఇది ఖాళీగా ఉంది, ఎవరిది అని ఆరాధిస్తే గోవిందరాజులు అనే వ్యక్తి నుంచి కనకలింగేశ్వరరావు అనే ఫ్యామిలీ కొనుక్కున్నట్టుగా వీళ్ళకి తెలిసింది. సో ఇప్పుడు దీన్ని ఎలా కబ్జా చేయాలి, రికార్డ్స్ ఆల్రెడీ అన్నీ కూడా కనకలింగేశ్వరరావు పేరు మీద ఉన్నాయి. అప్పుడేం చేశారంటే ఈ కనకలింగేశ్వరరావు అనే వ్యక్తిని అసలు పూర్తిగా పక్కకి తప్పించేసి ఈ గోవిందరాజులు వ్యక్తి దగ్గర ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్, అంటే గోవిందరాజుల దగ్గర ఏదైతే లింక్ డాక్యుమెంట్ ఉందో దాన్ని పైకి తెచ్చి ముందు గోవిందరాజు చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అతనికి వారసులను పుట్టించాలి. సో వారసులను పుట్టించాలంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి చెందినటువంటి మనకు బ్యాంకులో గోల్డ్ లోన్స్ కావచ్చు, ఇతర అప్పులు కావచ్చు, లేదా ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఏదైనా సరే మనకు ఒక వ్యక్తి కుటుంబం పెద్ద చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటేనే తర్వాత దేనికైనా వాళ్ళు ఎలిజిబుల్. సో ఏం చేశారు, గోవిందరాజు చనిపోయినట్టుగా దొంగ డెత్ సర్టిఫికేట్ పుట్టించి అతనికి ఒక కూతురు ఉన్నట్టుగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించారు. ఎవరి కూతురు అంటే ఒడిశా నుంచి తీసుకొచ్చారు. ఏపీకి చెందిన మహిళ కూడా కాదు, ఒడిశా నుంచి అడబాల రజని అనే ఒక మహిళను తీసుకొచ్చి ఇక్కడ ఏ రజని అని గోవిందరాజు కూతురు అని చెప్పారు. ఏ అంటే ఏంటి, ఆయన పేరు అందవరపు, ఇక్కడ అడబాల. సో 2 ఏ అనే లెటర్తో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇంటి పేరు పూర్తిగా రాయకుండా ఏ రజని అని చూపించి ఈయన కూతురుగా ఏ రజని అని చెప్పి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నారు. అక్కడి నుంచి ఏం చేశారు, సో ఇప్పుడు ఆస్తి ఎవరికి చెందుతుంది, ఏ రజనీకి చెందుతుంది. సో ఏ రజని ఇప్పుడు రిజిస్టర్ చేసింది ఎవరికి, తమ్మినేని సీతారాం కొడుకు చిరంజీవి నాగ్కి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా 2023లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక్కడ కూడా జరిగిన మిస్టేక్ ఏంటి, 5 లక్షలకు మించి లావాదేవీలు జరిగితే దానికి పాన్ కార్డు ఇవ్వాలి. ఇక్కడ రజనీ పాన్ కార్డు ఇవ్వాలి, ఎందుకంటే అడబాల అని ఉంటుంది అందులో, కాబట్టి పాన్ కార్డు ఇవ్వాలి. ఇన్ కేస్ పాన్ కార్డు లేకపోతే ఫామ్ 60 ఏదో ఫిల్ చేసి సంతకాలు పెట్టి ఇవ్వాలి. సో అక్కడ ఫామ్ 60 కూడా ఫిల్ చేయలేదు, దాని మీద సంతకాలు పెట్టలేదు, అంటే పాన్ కార్డు ఇవ్వలేదు, ఫామ్ 60 ఫిల్ చేయలేదు. సో సబ్ రిజిస్టర్ సహకారం ఉంది అనటానికి ఇదే ఆధారం. సో సబ్ రిజిస్ట్రీ 2 లేకుండా రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ రిజిస్ట్రేషన్కి సంతకాలు ఎవరితో పెట్టించారు, ఎవరైతే తమ్మినేని సీతారాం కాలేజీలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళలో ఒక 4గురిని తీసుకొచ్చి పెట్టారు. పాపం ఈ 4గురికి ఈ రజనీ అంటే ఎవరో తెలియదు, అందవరపు గోవిందరాజులు అంటే ఎవరో తెలియదు. వాస్తవానికి సాక్షి సంతకాలు పెట్టే వ్యక్తికి ఆ రజనీ అంటే ఎవరో తెలిసి ఉండాలి, ఆయన తండ్రి గోవిందరాజులు అంటే ఎవరో తెలిసి ఉండాలి. కానీ ఎవరు తెలియకపోయినా ఆ రోజు తమ్మినేని సీతారాం కాలేజీలో పనిచేస్తున్నారు కాబట్టి బలవంతంగా పెట్టమంటే సంతకాలు పెట్టారు. సో ఇలా దాదాపుగా 4 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని కొట్టేసి ఇటీవల దానికి ప్రహారీ గోడ కట్టే ప్రయత్నం చేసినప్పుడు ఎవరైతే కొనుగోలు చేసిన కనకలింగేశ్వరరావు ఫ్యామిలీ వాళ్ళ కొడుకు ఎవరో ఉన్నారు, జయరమేష్ ఎవరో ఉన్నారు. సో ఆ వ్యక్తి ఏం చేశాడు, వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేస్తే తమ్మినేని సీతారాం మనుషులు బెదిరించారు, ఈ స్థలం నీది కాదు తమ్మినేని సీతారాంది అని. అప్పుడు వెంటనే ఆయన ఎస్పీని ఆశ్రయిస్తే తీగలాగటం మొదలుపెట్టారు. అసలు ఒక ఆస్తికి 2 డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయి, తమ్మినేని సీతారాం దగ్గర ఒకటి, కనకలింగేశ్వరరావు దగ్గర ఒకటి ఉంది. ఈ రెండిట్లో ఏది ఒరిజినల్ అని బయటికి తీసిన నేపథ్యంలో కనకలింగేశ్వరరావుదే 88, 99 రిజిస్టర్ అయింది, తమ్మినేని సీతారాంది 2023లో అయింది. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ అనేది అట్లీస్ట్ కనకలింగేశ్వరరావు నుంచి జరిగినట్టుగా చూపించుంటే ఆయన అమ్మాడేమో అనుకోవడానికి అవకాశం ఉండేది. బట్ అసలు పూర్తిగా కనకలింగేశ్వరరావుని తప్పించేసి గోవిందరాజుల దగ్గర నుంచే డైరెక్ట్గా ఆస్తి మొత్తాన్ని డైవర్ట్ చేసేశారు. సో ఇది నిన్న ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పాడు. ఇందులో తమ్మినేని సీతారాము, ఆయన కొడుకు, అలాగే ఆయన తమ్మినేని సీతారాం భార్య వాణి, ఇలా 3 పాత్ర ఉందని చెప్పడంతో ఏం చేశారంటే వీళ్ళు తెల్లవారుజామున ఎప్పుడైతే ఈయన ప్రెస్ మీట్ పెట్టాడో ఆ ప్రెస్ మీట్ పెట్టిన తెల్లవారుజామున 3 గంటల సమయంలో, అంటే తెల్లారితే పోలీసులు వస్తారు అని గ్రహించి 3 గంటల సమయంలో తన ఇంట్లో 2 కార్లు వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ మొబైల్స్ అన్ని కూడా ఇంట్లోనే వదిలేసి ఒక ప్రైవేటు, అంటే ఒక రెంటెడ్ కారు మాట్లాడుకుని బయటకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అనేది పోలీసులు ఆరాధిస్తున్నారు. బృందాలు ఆల్రెడీ గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఏ వాహనంలో వెళ్ళారు, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ వాహనం ఎక్కడి వరకు వెళ్ళింది,
లేదా తీసుకెళ్లిన డ్రైవర్ని పట్టుకుంటే ఎక్కడ దింపాడో తెలుస్తుంది. సో ఎక్కడికి వెళ్ళారనే దాని మీద పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. బట్ వైసీపీ నుంచి ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా ఈ తమ్మినేని సీతారాం పరారీ గురించి కానీ కబ్జా గురించి కానీ ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు. అంటే ఎంటైర్ వైసీపీ పార్టీ కూడా తమ్మినేని సీతారాం భూ కబ్జాకు పాల్పడ్డాడు అని నమ్మాడు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని ఖండించాలి. నిన్న మొన్న వినుకొండకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుకుంటా హైదరాబాద్ శివారులో దాదాపుగా 5 దొంగ జీవోలు సృష్టించి 100 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ కొట్టేసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో ఇప్పుడు తమ్మినేని సీతారాం వంతు అంటే వైసీపీ నాయకుల భూ కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దీనికి సంబంధించి తమ్మినేని మీద మరికొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఏం ఆరోపణలు కూడా ఉన్నాయో చూద్దాం ఉండండి. గతంలో సో ఆముదాల వలసలో టీఎస్ఆర్ కళాశాలకు ఆనుకుని ఉన్న 8 సెంట్ల స్థలాన్ని తమ్మినేని కుటుంబం ఆక్రమిస్తుందని గత నెలలో ఒక వృద్ధ దంపతులు సీఎంఓ ఎస్పీ నిర్వహించిన ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. దీంతో డిఆర్ఓ శేషగిరిరావు, ఆముదాల వలస తహసీల్దారు, సర్వే అధికారులు వెళ్లి ఆ స్థలాన్ని బాధితురాలకు అప్పచెప్పారు. అలాగే స్పీకర్గా ఉన్న సమయంలో టెక్కలి మండలం చింతామణి గ్రామంలో 324 సర్వే నంబర్లోని 23 ఎకరాల భూమిని గ్రామస్తుల నుంచి తన కుమారుడు బలవంతంగా రాయించుకున్నాడు అనే ఆరోపణ కూడా ఉందంటే తక్కువ రేటుకి. అలాగే తమ్మినేని కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆముదాల వలసకు చెందిన ఒక వ్యక్తి మరణిస్తే వాళ్ళ కుమారుల మధ్య తగాదాలు వస్తే దాంట్లో తలదూచి ఆ ఇంటిని తమ్మినేని సీతారాం భార్య పేరు మీద రాయించుకున్నారు అనేది మరొక ఆరోపణ. అలాగే ఆముదాల వలసకు చెందినటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ అనారోగ్యంతో చనిపోతే ఈ తమ్మినేని సీతారాంకు బాకీ ఉన్నాడని వాళ్ళ భార్యను బెదిరించి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఇల్లుని తమ్మినేని కుటుంబం పేరు మీద రాయించుకున్నారని మరొక ఆరోపణ. అంటే ఇన్ని ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు అరెస్ట్ అయితే మొత్తం మెడకు చుట్టుకుంటాయని ఒక భయంతోనే తమ్మినేని సీతారాం పరారైనట్టుగైతే చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు? అంత సీనియర్ నేతగా ఉండి తమ్మినేని సీతారాం పరారవటాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.